హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దుతిశ్రీ టాక్స్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఒక వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఈ వ్లాగ్ వచ్చేసి హెయిర్ గ్రోత్ గురించి. హెయిర్ గ్రోత్ అనేది ఓన్లీ ఈ రెసిపీస్ చేస్తే, ఇలా చేసుకొని మన హెయిర్కి అప్లై చేస్తేనే హెయిర్ అనేది గ్రోత్ అవ్వదు. మనం తీసుకునే డైట్ కూడా ప్రాపర్గా ఉండాలి. మనం తినే ఫుడ్ కూడా కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకుంటే హెయిర్ గ్రోత్ బాగుండిద్ది. ఫుడ్తో పాటు ఇది కూడా కొంచెం మన హెయిర్కి అప్లై చేస్తే ఇంకొంచెం పెరగడానికి ఛాన్స్ ఉండిద్దని నా అభిప్రాయం. నేను డైలీ వీక్లీ ట్వైస్ మాత్రం ఇది ఖచ్చితంగా వాడతాను. సో నాకైతే వర్కౌట్ అయింది. ఇది ఎలాంటి హెయిర్ వాళ్ళకైనా, సిల్కీ హెయిర్ కానీ కర్లీ హెయిర్ కానీ ఎవరికైనా సూటబుల్ ఇది. కర్డ్ తీసుకోండి, కర్డ్లో కొంచెం ఉసిరి పౌడర్ వేసుకోండి. ఇది వచ్చేసి ఆముదం. అప్పట్లో ఆముదం చాలా ఇదిగా వాడేవాళ్ళు. ఇప్పట్లో ఆముదం అనేది చాలా రేర్గా యూజ్ చేస్తున్నారు. ఆముదానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆముదం అనేది మన హెయిర్ సిల్కీగా అవ్వటానికి హెల్ప్ అవుతుంది. ఈ 3 ఐటమ్స్ మన దగ్గర ఉంటే మన హెయిర్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. అంటే హెయిర్ గ్రోత్ కానీ అవన్నీ మనం ఎక్కువగా ఉడిద్ది కదా హెయిర్ ఈ సీజన్లో, కొంచెం దాన్ని కంట్రోల్ చేయొచ్చు మనం. ఫస్ట్ వచ్చేసి ఉసిరి పౌడర్, నెక్స్ట్ కర్డ్, నెక్స్ట్ వచ్చేసి ఆముదం. ఈ 3 తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేయాలన్నమాట. ఆముదంలో నైట్ కర్డ్లో కొంచెం ఉసిరి పౌడర్ వేసుకొని, అలాగే ఆముదం కూడా వేసుకొని ఓవర్ నైట్ సోక్ చేయండి. ఇంకేస్ ఆముదం మేము ఓవర్ నైట్ సోక్ చేయలేము అనుకున్నప్పుడు మనం పెట్టుకునే ఒక 10 మినిట్స్ ముందైనా వేసుకొని బాగా లంప్స్ లేకుండా కలుపుకొని మనకు కూడా పెట్టుకోవచ్చు. కానీ ఎదుటి మనిషి మనకు పెడితే ఇంకా హెయిర్కి బాగా అప్లై అయ్యిద్ది. సో నాకు పెట్టడానికి ఎవరు లేరని నాది నేనే పెట్టుకుంటున్నాను. కొంచెం నీట్గా పాయి తీసుకొని పెట్టుకుంటే హెయిర్ లోపలికి వెళ్ళిద్ది కాబట్టి కొంచెం డాండ్రఫ్ ఏమన్నా పోతుంది. అలాగే ఆముదం అనేది సిల్కీగా అవ్వడానికి కొంచెం హెల్ప్ అవుతుంది. అక్కడ అందరూ నేను తాడు వేసుకోలేదు, మంగళసూత్రం చైన్ వేసుకోలేదు అనుకుంటున్నారు. అది మీద పడిద్ది అనేసి నేను లోపలికి అనుకున్నాను. హెయిర్ అనేది లేడీస్కి చాలా ఇంపార్టెంట్. హెయిర్ మొత్తం ఊడిపోయిన తర్వాత చేయటం కన్నా హెయిర్ కొంచెం ఊడుతుంది అన్నప్పుడు మనం జాగ్రత్త చేసుకుంటే చాలా బెటరు. ఈ రోజుల్లో హెయిర్ అనేది ఫ్యాషన్ కింద కట్ చేస్తున్నారు. కానీ హెయిర్ కట్ చేస్తే మా హస్బెండ్కి మా మమ్మీకి చాలా కోపము. సో అందుకని నేను హెయిర్ మీద ఇలా చేస్తూ ఉంటాను. పెళ్ళి కాకముందు అయితే మా మమ్మీ వీక్లీ ట్వైస్ మందారాకు అవన్నీ పెడతా ఉండేది. పెళ్ళైన తర్వాత పిల్లలు అవన్నీ సెట్ అవ్వదని ఇంకా ఇది యూజ్ చేస్తున్నాను. అయినా రిజల్ట్ మాత్రం చాలా బాగుంది. అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఏదైనా జెన్యూన్గానే షేర్ చేసుకుంటున్నాను మీతో. మీరు ట్రై చేయొచ్చు. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. కర్డ్ మాత్రం ఇంట్లోది తీసుకోండి. అంటే బయట దాంట్లో కొంచెం కెమికల్స్ అవి ఉంటాయి కదా, సో అందుకని. నా దగ్గర మాత్రం కొంచెం బయటది ఉందనేసి తీసుకున్నాను కర్డ్ మాత్రం. హోమ్ మేడ్ అయితే చాలా మంచిదని నా అభిప్రాయం. మొత్తం అలా పెట్టుకున్న తర్వాత ఒక బ్యాండ్ వేసేసుకోండి, లేదా ఒక ప్లక్కర్ పెట్టుకోండి. ఇంకొంచెం మిగిలిన దాన్ని కూడా నేను మొత్తం హెడ్గా అప్లై చేసుకుంటున్నాను. ఒక 2 అవర్స్ ఉంచిన తర్వాత హెడ్ బాత్ చేసుకోండి. గోరువెచ్చని నీరు కానీ లేదంటే వేడి నీళ్ళు కానీ పోసుకుంటే కొంచెం హెయిర్ అనేది సిల్కీగా బాగుంటుంది. థ్యాంక్ యూ.